వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ట్రేడ్ మార్కెట్ అంటారు. ఈరోజు ఈ వీడియోలో అయితే మనకు నెక్స్ట్ వీక్లో ఒక ఐపీఓ అయితే రాబోతుంది. దాని గురించిన వివరాలు అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి. అదే వచ్చేసి మనకి హమంత హెల్త్ కేర్ అండి. హమంత హెల్త్ కేర్ ఐపీఓ అయితే మనకు నెక్స్ట్ వీక్ అయితే రాబోతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీకు అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ కంటెంట్ కనుక మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ వీడియోస్ అయితే మీకు నేను చేస్తూ ఉంటాను. చూడండి, హమంత హెల్త్ కేర్ వచ్చేసి మనకి సెప్టెంబర్ 1 నుంచి అయితే ఓపెన్ అవుతుంది. ఇది సెప్టెంబర్ 3 వరకు అయితే మనకి బిడ్డింగ్ జరుగుతుంది. సెప్టెంబర్ 3 5 o'clock అయితే క్లోజ్ అయిపోతుంది. మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 14,280 రూపీస్. లాట్ సైజ్ వచ్చేసి 119, అంటే ఒక లాట్ కొనుక్కుంటే మీకు 119 షేర్స్ అయితే వస్తాయి. ప్రైస్ రేంజ్ వచ్చేసి 120 to 126 రూపీస్ అయితే ఉంది. ఇష్యూ సైజ్ వచ్చేసి 126 CRగా అయితే ఇవ్వడం జరిగింది. ఇది టైప్ వచ్చేసి మొత్తం ఫ్రెష్ ఇష్యూ అండి. 1 CR ఈక్విటీ షేర్స్ వరకు కూడా మొత్తం ఫ్రెష్ ఇష్యూనే వీళ్ళు చేసేసారు. ప్రమోటర్స్కి ఎలాంటి అమౌంట్ అనేది వెళ్ళదు. ఇది మొత్తం కూడా కంపెనీకే వెళ్తుంది. ఫేస్ వాల్యూ వచ్చేసి 10 రూపీస్ ఉంది. మనకి ఇక్కడ ఆఫర్ ఫర్ సేల్ కింద ఎలాంటి షేర్స్ అనేది వాళ్ళైతే చెప్పడం లేదు. మెయిన్ పర్పస్ ఏంటి అంటే ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఫర్ న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, అంటే కొత్త కంపెనీ అంటే కొత్త బ్రాంచ్ పెట్టడానికి అండ్ జనరల్ కార్పొరేట్ ఎక్స్పెన్సెస్కి ఈ ఐపీఓ అయితే వాళ్ళైతే రిలీజ్ చేయడం జరుగుతుంది. దీనికి మెయిన్ బిజినెస్ ఏంది ఏం కథ అంటే చూడండి, ఇది మనకి 1994 డిసెంబర్లో అయితే ఈ కంపెనీ అయితే ఎస్టాబ్లిష్ అయింది. ఇది వచ్చేసి మనకి ఐఫీ ఫ్లూయిడ్స్, డ్యూయెంట్స్ అండ్ హైకేర్ సంబంధించి ప్రొడక్ట్స్ అండ్ రెస్పిరేటరీ ప్రొడక్ట్స్, ఇరిగేషన్ సొల్యూషన్స్, ఫస్ట్ ఎయిడ్కి సంబంధించి ఐటమ్స్ అండ్ మెడికల్ డివైజెస్, సో ఇవన్నీ కూడా వీళ్ళు అనేది తయారు చేస్తారు. తయారు చేసి ఇండియాకి అండ్ సమ్ కంట్రీస్కి వీళ్ళు అనేది ఎక్స్పోర్ట్ అనేది చేయడం జరుగుతుంది. సో చూడండి, మనకి ఇది 2025, 24, 23. ఇక్కడ 2025లో ఫ్యాట్ వచ్చేసి 1,050 crores అయితే ఉంది. లాస్ట్ ఇయర్ 24లో 363 ఉంది. అంతమందికి 211 ఉంది. అంటే ఇయర్ మారే కొద్దీ మనకి ఫ్యాట్ అంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది గ్రోత్ అనేది మనకి ఇక్కడ కనపడుతుంది. బట్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్లో అయితే మనకి ఇక్కడ రెవెన్యూ అనేది కొంచెం తగ్గింది. ఇక్కడ 2.01% ఉంది, ఇక్కడ 8.19 ఉంది. ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి ఖర్చులు అనేది కొంచెం పెరిగిపోవడం వల్ల ఇక్కడ మనకి ఆపరేషన్స్లో రెవెన్యూ అనేది పర్సంటేజ్ అనేది కొంచెం తగ్గిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎబిడేటా కానీ నెక్స్ట్ ఎబిడేటా మార్జిన్స్, ప్యాట్ మార్జిన్స్ ఇవన్నీ కూడా చూడండి లాస్ట్ ఇయర్తో పోలిస్తే మనకి ఎక్కువనే కనిపిస్తున్నాయి. ఇక్కడ గ్రోత్ ఇన్ ప్యాట్ ప్రాపర్టీ ఆఫ్టర్ ట్యాక్స్ అంటే లాస్ట్ ఇయర్ 28 crores వచ్చింది, ఇక్కడ 27, అంటే కొంచెం అనేది తగ్గిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రిటర్న్ ఆఫ్ నెట్ వర్త్, సో లాస్ట్ ఇయర్తో 5% ఉంటే ఇక్కడ మనకి ఇయర్లో 10%. సో ఇక్కడ కూడా నెట్ వర్త్ అనేది పెరిగింది. నెక్స్ట్ ఆర్ఓఈ కానీ ఆర్ఓసిఈ కానీ మనకు అన్నీ కూడా లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇయర్ అనేది 25లో పెరిగిందని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి చూస్తే మనకి లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్లో 3.86% అనేది మనకు ప్రాఫిట్ మార్జిన్గా ఉంది. అంతకుముందు 2024లో 1.30%, 2023లో 0.82%గా ఉండడం జరిగింది. అంటే మనకి ప్రాఫిట్ మార్జిన్ అనేది బాగా పెరిగిందనమాట లాస్ట్ ఇయర్లో. సరే అది పక్కన పెడితే మనకి వీళ్ళు ఏ కంపెనీస్కి ఎక్స్పోర్ట్ చేస్తారంటే చూడండి, కెనడా 4%, యూఎస్ఏ 68%, యూరోప్ 24%, ఆస్ట్రేలియా 1%, జపాన్ 4%. ఇండియాతో పాటు ఈ 5 కంట్రీస్ కూడా వీళ్ళు ఏవైతే తయారు చేస్తున్నారో అవన్నీ కూడా వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారన్నమాట. సో చూడండి, వీటికి కాంపిటీషన్స్ ఉన్న కంపెనీస్ కూడా ఉన్నాయి. అక్వాలైఫ్ అని, యాక్సా ఫారెంటల్స్ అని, బారూన్ మెడికల్, డేనీస్, నెక్స్ట్ ఒటూస్కా, శ్రీకృష్ణ కేశవ్ లాబొరేటరీస్. సో ఇవన్నీ కూడా వీటి కాంపిటీటర్స్గా మిగతా కంపెనీస్ అయితే ఉన్నాయి. వీటితో పోలిస్తే ఈ కంపెనీ కూడా చూడండి మాకు లాస్ట్ ఫినాన్షియల్ బాగానే పర్ఫార్మెన్స్ చేసిందని అయితే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ కంపెనీకి సంబంధించిన పాజిటివ్స్ ఏంటంటే స్ట్రాంగ్ గ్లోబల్ అండ్ డొమెస్టిక్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అనేది ఈ కంపెనీకి అయితే ఉంది. నెక్స్ట్ స్ట్రాంగ్ రెవెన్యూ అండ్ ప్రాఫిట్ గ్రోత్ కూడా మనకు లాస్ట్ ఇయర్తో పోలిస్తే 24తో పోలిస్తే 25లో బాగా వచ్చిందని చెప్పుకోవచ్చు. మనకి ఐపీఓ ఫండ్స్ అన్నీ కూడా కంపెనీకే వెళ్తాయి. వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ కొత్తది యూనిట్ పెడుతున్నారు కాబట్టి అన్నీ కూడా
కంపెనీకే వెళ్ళిపోతాయి. ప్రమోటర్స్కి ఎలాంటి అమౌంట్ అనేది వెళ్ళిపోదు. సో మనకి ఇది కూడా పాజిటివ్ అని చెప్పచ్చు. నెక్స్ట్ రీజనబుల్ వాల్యుయేషన్ అండ్ డిమాండ్ సెక్టర్. మనకు తెలిసిందే కదా, ఫార్మా అంటే డిమాండింగ్ ఉన్న సెక్టర్. నెగిటివ్ వచ్చేసి మనకు సింగిల్ మ్యానుఫ్యాక్చరింగ్ మాత్రమే ఉంది ప్రజెంట్. సో దాంతోనే వాళ్ళు ఇండియాకి కానీ మిగతా కంట్రీస్ కానీ వీళ్ళు అనేది ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. సో అదొక నెగిటివ్ కింద చెప్పుకోవచ్చు. బట్ ఇప్పుడు వాళ్ళు ఫండ్ రేజ్ చేసేదే కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాబట్టి అది రెడీ కావాలంటే అట్లీస్ట్ ఒక 1-2-3 years పట్టొచ్చు. ఒకవేళ రెడీ అయినాక ఇంకా ఎక్స్పోర్ట్ అనేది ఎక్కువగా పెరగవచ్చు. సో చూద్దాము ఫర్దర్గా. అయితే ప్రస్తుతానికైతే సింగిల్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచే వీళ్ళు అంతా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి హెవీ కాంపిటీషను. ఈ డిమాండింగ్ ఉన్న సెక్టరే ఫార్మా, బట్ కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వందల వేల కంపెనీస్ ఉన్నాయి కాబట్టి సో మనకి హెవీ కాంపిటీషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ హై డెబిట్ అండ్ ఫినాన్స్ కాస్ట్ చెప్పాయి కదా, మనకి రా మెటీరియల్స్ కానీ ఇక్కడ ఒకటే సింగిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది కాబట్టి మనకి ఖర్చులు అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే లేబర్స్ కానీ అక్కడ లేబర్స్ దొరకరు. ఒకటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉందంటే ఇక్కడ గుజరాత్లో ఇక్కడ ఉంది. సో అక్కడ లేబర్స్ తక్కువగా ఉంటారు కాబట్టి లేబర్ కాస్ట్ అని, నెక్స్ట్ ఎక్స్పోర్ట్ చేయడానికి ఇవన్నీ కూడా ఖర్చులు అనేది పెరిగిపోవడం వల్ల సో మనకు అది కూడా ఒక నెగిటివ్ కింద చెప్పుకోవచ్చు అంతే. ఇక నెక్స్ట్ జిఎంపీ విషయానికి వస్తే యాజ్ ఆఫ్ నవ్ 29th August నేను వీడియో చేసే టైంకి అయితే మీకు 23 రూపీస్గా ఉంది. సో అది ఇంకా మాకు లిస్టింగ్ అయ్యే టైంకి అది పెరగవచ్చు తగ్గవచ్చు చెప్పలేం. యాజ్ ఆఫ్ నవ్ అయితే నాకు 17% రిటర్న్స్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది. సో మీరు కూడా ఒకరైతే అనలైజ్ చేయండి. అనలైజ్ చేసి ఏంటిది అనేది దీని గురించి పూర్తిగా విశ్లేషణ చేసిన తర్వాత మాత్రమే మీరు అప్లై చేసుకోవాలా వద్దా అనేది మీ ఓన్ డిసిషను. నేనైతే ఏం చెప్పను, ఇది జస్ట్ ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే నేను వీడియో అయితే చేశాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.